చెయ్యి దుర్గా భవాని. గంట నుండి నేను నీ గుమ్మంలో ఉన్నా కూడా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇక సరిగ్గా 30 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. వదులుకుంటే ఇక నువ్వు దరిద్రం అనుభవించక తప్పదు. తప్పు చేస్తున్నావమ్మా. ఈ దుర్గమ్మనే నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒక్కసారి అమ్మ చెప్పేది ఆఖరి వరకు వింటే అన్నీ నీకు తెలుస్తాయి. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ కూడా అర్థమవుతాయి. జాగ్రత్తగా విను. ఈ దుర్గమ్మ ఈరోజు నీకు మాట ఇస్తుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుసా? ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నావో తెలుసా? అసలు తీర్చుకోలేక ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నావో తెలుసా? దరిద్రాన్ని వదిలించుకోలేక నీ ఇంట్లో చెడు శక్తులను తరిమి కొట్టలేక ఎంత అల్లాడిపోతున్నావో, గింజుకుంటున్నావో నాకు తెలుసు. ప్రతినిత్యం కన్నీళ్లతో ఎంత ప్రార్థిస్తున్నావో అన్నీ గమనించానమ్మా. ఇంకా కూడా నా బిడ్డ అలాంటి కష్టాల్లో ఉండటం ఈ దుర్గమ్మకి ఇష్టం లేదు. అందుకే ఇప్పుడే ఈ క్షణమే నా బిడ్డను అలాంటి కష్టాల నుంచి బయటపడేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను, నిశ్చయించుకున్నాను. ఈరోజు నేను నీకు మాటిస్తున్నానమ్మా. సాక్షాత్తు దుర్గమ్మ ఇస్తున్నాను. సిరులను కొలిపించి ఆ లక్ష్మీదేవమ్మ నేను మాట అడిగేశాను. ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే, అమ్మ చూపు నీ మీద పడింది అంటే, అమ్మ పాదం ఒక్కసారి నీ గుమ్మంలో పెట్టింది అంటే నీ దరిద్రం అంతా విడుదలైపోవాలి. మొత్తం పటాపంచలైపోవాలి. కష్టాలు కరిగిపోవాలి. కన్నీళ్లు ఆవిరైపోవాలి. అందుకే ఈ రోజున అమ్మని మాట అడిగేశాను. ఈ దుర్గమ్మ నేను నీకు మాటిస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడు. నీ గుమ్మంలో ఉంది. సిరి సంపదలతో, ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో, చిరునవ్వులతో, గజ్జెల శబ్దంతో అమ్మ నీ గుమ్మంలో ఉంది. ఒక్కసారి చూడు. నిర్లక్ష్యం వేయకు. ఇక 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఒక్కసారి అమ్మ వెనుతిరిగిందంటే, వెనక్కి వెళ్ళింది అంటే మళ్ళీ రప్పించుకోవడం ఈ జన్మ సరిపోదు. నీ తరం కాదు. ఆ తరువాత ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దరిద్రం ఇంకా రెట్టింపయి రూపాయి కూడా మిగలదు. ఇక నువ్వు బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు నేను లక్ష్మీదేవి అమ్మను మాట అడిగేశాను. కాదనలేక ఈరోజు అమ్మ నీ దగ్గరకు వచ్చింది. పరుగు పరుగున వచ్చింది. నా మాట నిలబెట్టడానికి. మరి అమ్మను ఆహ్వానించి నువ్వు నా మాటకు విలువ ఇస్తావా? నీ మాట నువ్వు నిలబెట్టుకుంటావా? వదులుకోవద్దు. ఈ రోజుటితో నీ కష్టాలు అంతమైపోతున్నాయి. ఆర్థిక సమస్యలు, అప్పులు అన్నీ దూరమవుతున్నాయి. ఈరోజు తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ దుర్గమ్మ నీకు అందించే ఈ సందేశాన్ని నువ్వు విని తీరాల్సింది. సాక్షాత్తు అమ్మ నీతో మాట్లాడుతుంది. నేను కాదు మాట్లాడుతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ నీతో మాట్లాడుతుంది. విను. నా ఇంటిని వదిలి వెళ్ళాలనుకుంటున్నావా? కాదు కదా. అయితే ఈ రోజు నుంచి ఇప్పుడే నీ ఇంటిని మందిరంగా మార్చు. నీ ఇల్లు భవనాల్లో ఉండాల్సిన అవసరం లేదు. శబరి కుటీరంలో రాముడు వచ్చాడు కదా. సుధామ గుడిసెలో కృష్ణుడు కృప కలిగింది. నాకు నీ వైభవం కాదు, నీ భావం కావాలి. నీ ఇంటి ముఖ్య ముఖద్వారాన్ని శుభ్రంగా ఉంచు. నేను అక్కడి నుంచే ప్రవేశిస్తాను. సాయంత్రం ముఖద్వారం వద్ద ఒక దీపం ఖచ్చితంగా వెలిగించు. నేను వెళ్ళేటప్పుడు ఇల్లు వెలుగుతున్నట్లు కనిపించాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో. ఈర్ష్య దరిద్రానికి ప్రధాన కారణం. ఇతరుల ఉన్నతిని చూసి నువ్వు జ్వలించావంటే నీ ఆశీర్వాదాన్ని అనుభవించి అవమానిస్తున్నావు అని అర్థం. ఆ వ్యక్తికి ఈ సుఖాన్ని, ఇబ్బంది నేనే. ఇతరుల వైభవంపై, విజయంపై సంతోషిస్తే నువ్వు కూడా ఆ విజయానికి సిద్ధమని నీ తల్లికి నువ్వు సంకేతం పంపినట్లే. ఈ రోజు నుండి కూడా ఎవరు కొత్త వాహనం కొన్నా, కొత్త ఇల్లు కొన్నా లేదా ఉన్నతిని చూసినా ఈర్ష్య చేయకు, ఈర్ష్య పడకు. బదులుగా మురిసిపో. అప్పుడు చెప్పు, అమ్మా వాళ్ళకి ఇంకా రెట్టింపు సంపదని ఇవ్వు. సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సంతోషాన్ని అలా ఉంచు అని. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా కోరుకుంటావో అప్పుడు దానికి బదులుగా నీకు భూమి, బంగ్లా, బంగారం రెట్టింపుపై నీ వద్దకు వస్తాయి. ఇప్పుడు నీకు పెద్ద రహస్యం చెబుతాను విను. నువ్వు తరచూ ఆలోచిస్తున్నావు, ఇంత కష్టపడుతున్నా విజయం ఎందుకు రావడం లేదు అని. దానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి, నరఘోష. చాలాసార్లు నీ సొంత ఆలోచనలో లేదా ఇతరుల దుష్టశక్తి నీ మార్గాలను కట్టివేశాయి. మరేం భయపడకు. నేను దానికి పరిష్కారం తెచ్చాను. గత కొన్ని రోజులుగా ఏ జబ్బు లేకుండానే శరీరంలో బరువుగా అనిపిస్తుందా? పనులు చేస్తుండగా ఏదో అడ్డంకులు వస్తున్నాయా? ఇది నీ ధనానికి మధ్య, నీకు మధ్య ఒక అదృశ్య గోడ ఏర్పడిందని అర్థం చేసుకో. దీన్ని తొలగించడానికి నీకు ఒక సహాయం కూడా తీసుకో. ఉప్పు సహాయం తీసుకో.
నీ ఇంటిని తుడు. నీళ్లలో కొద్దిగా సముద్రపు ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటే నీ ఇంట్లో దరిద్రం కలహాలన్నీ కూడా శుభ్రమవుతాయి. ఇది చిన్న పని, కానీ నా రాకకు మార్గం సుగమనం చేస్తుంది. ఇప్పుడు ప్రకృతి నీకు చెబుతున్న ఆ సంకేతం గురించి చెబుతాను విను. బిడ్డా, డబ్బు వస్తుంది అని ఎప్పుడైనా సరే చీమల మీద దృష్టి పెట్టావా? నీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తే వాటి దగ్గర వాటికి తినడానికి ఏదైనా పెట్టమ్మా. వాటిని చంపకు. ఇది చంపితే చాలా పెద్ద అపశకునం. నల్ల చీమలు కనిపిస్తున్నాయంటే నా రాక నీ ఇంట్లోకి జరుగుతుంది. అవే సంకేతం తెచ్చాయి. నల్ల చీమలు ఇంట్లో కనిపించడం అంటే నీ ఇంట్లో సుఖం, ఐశ్వర్యం పెరుగుతున్నాయని సూచన. ఇక్కడ ధనం కేవలం నోట్లు మాత్రమే కాదమ్మా. ధనం అంటే అవకాశాలు. రానున్న 24 గంటల్లో నీకు ఏదైనా కొత్త ఆలోచన రావచ్చు. లేదా పాత స్నేహితుడు ఏదైనా పని ప్రతాపాన్ని చూపించొచ్చు. లేదా వ్యాపారంలో కొత్త మార్గం రావచ్చు. దాన్ని చిన్నదిగా భావించి తిరస్కరించుకు, నెట్టివేయకు. సరేనా? ఎత్తైన చెట్లు కూడా అది ముందు ఒక చిన్న విత్తనంగా దాగి ఉంటుంది. ఈరోజు చిన్నగా అనిపించే అవకాశం రేపు నిన్ను కోటీశ్వరుని చేయొచ్చు. నీ బుద్ధికి ద్వారాలు తెరిచి ఉంచు. బద్ధకాన్ని ఈరోజు వదిలేసే. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయేవాడి దగ్గరికి నేను తలుపు తట్టకుండానే తిరిగి వెళ్ళిపోతాను. నన్ను స్వాగతించాలంటే సూర్యుడిని లేపడం నేర్చుకో. సూర్యుడు నిన్ను లేపే పరిస్థితి కాకుండా చూసుకో. స్త్రీల గౌరవం ఇది. ఎంత నీకు ఉన్నతిని ఇస్తుంది అంటే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి అచంచలమైన మంత్రం. ఏంటి అంటే, ఏ ఇంట్లో గృహలక్ష్మి అంటే భార్య, తల్లి, సోదరి, కూతురు కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయో అక్కడ నేను ఒక్క క్షణం ఉండను. నువ్వు నాకు మందిరంలో నువ్వు నన్ను సమర్పిస్తున్నావు. పూలు, పళ్ళు అన్నీ ఇస్తున్నావు. కానీ ఇంట్లో నీ భార్య లేదా నీ తల్లిపై కోపం తెచ్చుకుంటున్నావు. నీ తోటి ఆడవాళ్ళను అవమానిస్తున్నావు, ఏడిపిస్తున్నావు. ఇది నిజంగా అశుభం. ధనవంతులు అవ్వాలంటే ఈరోజే నీ ఇంటి స్త్రీలను గౌరవించు, సంతోషపరచు. బహుమతి ఇవ్వు, మధురంగా మాట్లాడు. ఇంటి స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇంటికి ఒక తరంగం మురిసిపోతుంది. ఆ తరమే నీకు వృద్ధి చెందుతుంది. ఒక శక్తి మారుతుంది. అయస్కాంతంలో ధనాన్ని ఆకర్షిస్తుంది. నేడే చేసి చూడు. 24 గంటల్లో ఫలితం రాకపోతే నన్ను అడుగు. ఎప్పుడైనా బొటనవేలు లేదా అరిచేతిలో దురద అనిపించిందా? ఇది ఏ అంధవిశ్వాసం కాదు. ఇది శక్తి ప్రవాహం. కుడి చేతి అరచేతిలో దురద అయితే ఎక్కడో ఆగిపోయిన ధనం రాబోతుందని అర్థం. నేను నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానని అర్థం. ఎడమ చేతిలో దురదైతే ధనం ఖర్చవుతుందని అర్థం. ఆ సమయంలో భయపడకు. అరచేతిని ఏదైనా చుక్క స్థాయిపై పెట్టి నకారాత్మక ప్రభావం లభిస్తుంది. బిడ్డా, స్వప్నాల లోకం అంటే నువ్వు నిద్రించేటప్పుడు కలలో స్వప్నంలో నీకు గుడ్లగూబ ఇలా వాయిద్యం వాయిస్తున్న ఒక చిత్రం లేదా శ్రీకృష్ణుడు కనిపిస్తే నీ భాగ్యోదయం జరిగిపోయిందని అర్థం చేసుకో. అలాంటి స్వప్నాలు కలలో ఎవ్వరికీ చెప్పకు. చెప్తే శక్తి అనేది తగ్గిపోతుంది. దాన్ని మనసులోనే ఉంచుకోమ్మా. నాకు ధన్యవాదములు చెప్పుకో. ఇప్పుడు ఒక అత్యంత శక్తివంతమైన గొప్ప ఉపాయం చెబుతాను. ప్రతి రాత్రి కూడా నిద్రించే ముందు దీన్ని జల చమత్కారం అంటారు. రాత్రి నిద్రించేటప్పుడు ఒక రాగి లేదా ఇత్తడి గ్లాసులో నీళ్లు నింపి నీ తల వద్ద పెట్టుకో. ఆ నీళ్ల వైపు చూస్తూ నీ కోరిక చెప్పు. నేను ధనవంతుడిని, నా వ్యాపారం పెరుగుతుంది అని చెప్పి నిద్రపో. ఇలా చేస్తే నీపై ఉన్న దురదృష్టం ఆ నీటిలోకి ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రయోగాన్ని 21 రోజుల పాటు రోజూ చేసి చూడు. కానీ దాని ప్రభావం మొదటి 24 గంటల్లోనే నీకు కనపడుతుంది. నీ మనసు శాంతమవుతుంది. ఆ ఆదాయ మార్గాలు అన్నీ తెరుచుకుంటాయి. ఎప్పుడు చూడని ధనం నీ వైపు రావడం నువ్వు చూస్తావు. ఆగిపోయిన వ్యాపారం మళ్ళీ మొదలవడం చూస్తావు. గిరాకీ పెరగడం చూస్తావు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇక్కడ నీ మాటలే నీ భవిష్యత్తును మారుస్తాయి. నువ్వు రోజూ ఇలా అంటావా? ఎందుకంటే డబ్బు తగ్గడం లేదమ్మా. నువ్వు కష్టపడుతున్నావు తల్లి, నాకు తెలుసు. నేను ఇంతమందిలో ఉన్నాను, కానీ ఏదీ జరగడం లేదు. ఇలా అంటే అలానే అవుతుంది. ఎందుకంటే దాదాపు ఈ రోజు నుండి నీ మాటల్ని నువ్వు మార్చేసుకో. అవును తల్లి, నోరు తెరిచినప్పుడు చెప్పు. నాకు సరిపడా ధనముంది, ఇది మరింత పెరుగుతుంది. బిల్లు చెల్లించేటప్పుడు దుఃఖం కాకుండా సంతోషంగా చెల్లించు. అలానే చెప్పుకో. ఈ ధనం ప్రపంచ సేవలోకి వెళ్తుంది. నాకు లక్ష్మీదేవమ్మ ప్రసాదించిందే నాకు మరింత ప్రసాదిస్తుంది. నేను బాధపడను అని ఇలా వేల రెట్లు తిరిగి వస్తుంది తల్లి. ధనం వెళ్ళిపోతుంటే దుఃఖించకు. దాని ప్రవాహాన్ని ఉత్సాహంగా జరుపు. ఆగిపోయినా నీకు మళ్ళీ రెట్టింపుతో వస్తుంది.
ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది కదా! అలానే ధనాన్ని ప్రవహించనివ్వు. ఇక్కడ నువ్వు పిసినారితనం చేయకు. సరైన చోట ఖర్చుపెట్టు. నేను మళ్ళీ నింపుతాను కదా! భయపడకు. ఇంకొక ముఖ్యమైనది, తులసి మొక్క నీ ఇంట్లో అకస్మాత్తుగా ఆకుపచ్చగా, ఏపుగా పెరుగుతూ ఉంటే, మొగ్గలతో నిండిపోయి చిగుళ్ళతో నిండిపోయింది అంటే, నేను నీ ఇంట్లో ఉన్నానని అర్థం చేసుకో. అలానే సాక్షాత్తు భగవాన్ విష్ణువు సాక్షాత్తు నివాసం చేయమని అర్థం. ఏ కారణం లేకుండా తులసి ఎండిపోతుంటే, అది నువ్వు రాబోయే సంకట సూచన. వెంటనే కొత్త మొక్కని నాటు. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించు. తులసి మొక్క కింద సాయంత్రం దీపం వెలిగించి, ఇంట్లో ఎప్పటికీ కూడా అకాల మృత్యువు లేదా దరిద్రం అనేది అస్సలు ఉండదమ్మా. ఇల్లు సంతోషంగా హాయిగా ఉంటుంది. బిడ్డా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నీలోని దీపం ఇంకా ఆరిపోలేదు అని అర్థం. నువ్వు ఓడిపోయే వారిలో లేవమ్మా, గెలుస్తావు. నాకు ఇలాంటి ధైర్యవంతమైన బిడ్డలు అంటే చాలా ఇష్టం. మధ్యదారిలో తిరిగి వెళ్ళిపోయేవారు ఎప్పటికీ కూడా గమ్యాన్ని చేరుకోలేరు, సుఖాన్ని అనుభవించలేరు. ఇప్పటి వరకు నీకు నేను సంకేతాలు మొదటి పేజీని మాత్రమే చెప్పాను. అసలు రహస్యాలు ఎప్పుడే తెరుచుకోబోతున్నాయి. సిద్ధంగా ఉండు. నీ శరీరంలో కొన్ని అవయవాలు కూడా నిన్ను ధనవంతుని చేయడానికి సంకేతాలిస్తాయి. అవి నీ వంటగదిలో ఉన్న ఒక ప్రత్యేక మసాలా నీ భాగ్యాన్ని మార్చగలదు. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఒక గుప్తమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఇవి సాధారణంగా రహస్యాలనే ఉంచబడతాయి. నువ్వు ఈ జ్ఞానం నీ భాగ్యంలోకి నేరుగా దిగాలి అనుకుంటే ఇప్పుడే ఈ సందేశాన్ని ఆఖరి వరకు వినమ్మా, వదలకు. నీ ఉనికిని నువ్వు చాటింపు వేసుకునే సమయం వచ్చేసింది తల్లి. నువ్వు ఆలోచిస్తావు, ఎంత కష్టపడుతున్నా విజయం ఎందుకు రావడం లేదు? దానికి గల కారణం ఏంటి? నకారాత్మక శక్తి లేదా దృష్టి దోషం? చాలాసార్లు నీ సొంత ఆలోచనలో లేదా ఇతరుల దిష్టి నీ మార్గాలను మూసివేసింది కదా. కానీ ఆందోళన పడకు. నేను దానికి పరిష్కారం తెచ్చాను. గత కొన్ని రోజులుగా ఏ జబ్బు లేకుండా శరీరం బరువుగా అనిపిస్తుందా? పనులు జరుగుతున్నాయా? అడ్డంకులొస్తున్నాయా? ఇది నీ ధనానికి నీకు మధ్య ఉన్న అదృశ్యం కూడా ఏర్పడిందని సూచన. దీన్ని తొలగించడానికి నేను ఉపాయం తెచ్చాను. ఇల్లు తుడిచే నీళ్ళలో కాసింత రాళ్ళుప్పును వేసి ఆ నీటితో ఇల్లు శుభ్రం చేయమ్మా. నీ ఇంటి దరిద్రాలు, కలహాలు, దుష్టశక్తులు, దరిద్రం అన్నీ తొలగిపోతాయి. చిన్న ఉపాయమే నీకు పెద్దదిగా పనిచేస్తుంది. ఇక్కడ సంఘర్షణలో ఉన్నది ఒక్కటే కాదు బిడ్డ, నేను చాలా రోజుల నుంచి పేదవాడిగా పేద రాజులాగా మార్చినది. అది కూడా చూశానమ్మా. ఇదంతా కర్మ కాలచక్రం. నీ దుర్గతి సమయం ముగిసిపోయింది. కేవలం నువ్వు నీ అర్హతను సాధించగలిగావు. అర్హత ఎలా సాధించాలి? ధనంతో. దానం అంటే లక్షలు పంచడం కాదమ్మా. చీమలకు పిండి, పక్షులకు ధాన్యం, లేదా ఏ దాహంతో ఉన్నవారికి నీరు. ఇది కూడా మహాదానమే. నువ్వు నిస్వార్థంగా చేస్తే ఇది బ్రహ్మాండానికి నాకు చాలా ఉంది అనే సందేశం పంపుతాను. అప్పుడు ఈ బ్రహ్మాండం, శ్రీ మహాలక్ష్మి, ఈ దుర్గమ్మ నీకు మరికొన్ని అందిస్తాను. నువ్వు మరిన్ని ఇవ్వగలవు. నీ జీవిత పుస్తకంలో తదుపరి పేజీపై విజయాన్ని రాయాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడే ఇక్కడే నువ్వు రాయమ్మా. అమ్మా, నా ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది అని రాసి చూడు. నువ్వు ఇలా రాస్తే ఒక ప్రమాణం చేసినట్లు. నేను నీ తల్లిని, ప్రతి ప్రమాణానికి సాక్షిని. ఈ సందేశం ఇప్పుడే నీకు తెలిసింది కదా. అయితే ఇది నీకు మాత్రమే చేరినది తల్లి. చీకటి జీవితంలో దీపం వెలిగించడం వల్ల వచ్చే పుణ్యం నీకు లభిస్తుంది. ఆ పుణ్యం నీకు ఇంకా ఇంకా ఆర్థికంగా కలిసొస్తుంది. కాబట్టి పుణ్యం అనేది ఊరికే పోయే మాట కాదు. అది ఎక్కడో ఒక చోట ఎప్పుడోకప్పుడు రెట్టింపుగా పెరుగుతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో నీ ముందుకు వచ్చి ఒకరోజు నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఆ రోజు నీ ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈరోజు నువ్వు చిన్న మొత్తంలో పొదుపు చేస్తే కనుక ఒకరోజు నువ్వు నీ దగ్గరికి పెద్ద మొత్తంలో తిరిగి వచ్చినప్పుడు ఎలా అయితే ఆశ్చర్యపోతావో, అలానే ఈరోజు నువ్వు చేసే చిన్న దానం వల్ల ఒక్కరోజు నీ ముందు తిరిగి వచ్చి ఆ దాన ఫలితం రెట్టింపు అవుతుంది. నిన్ను మామూలు స్థానంలో ఉంచనమ్మా, అది ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. అందుకే చిన్నవే నిన్ను కోట్లు పంచడం లేదు. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి ఖాళీ చేసుకోమనడం నేను చెప్పడం లేదు. అందరికీ పంచమనడం లేదు. చిన్నవి, చేతైనవి, ఖర్చు లేనివి కూడా ఉన్నాయి. మనసు పెట్టి నువ్వు చేస్తే చాలు కదా. మరికొన్ని స్పష్టమైన ఆధారాలు ఇస్తున్నాను. రోడ్లపై నడుస్తూ అకస్మాత్తుగా ఏదైనా పుణ్యం చోటు చేసుకుంటే, లేదా నోటు దొరికితే దాన్ని సాధారణమని భావించుకు. చాలామంది దాన్ని అంధవిశ్వాసం అని చిన్నచూపు చూస్తారు. కాదు,
ఇది సూటిగా ఆశీర్వాదం. మరిన్ని మనస్థితులతో ముడిపడి ఉంటుంది. మనసు నుండి సిద్ధంగా ఉన్నవాడే ముందుకు చేరుతాడు. ఇంకా సందేహంలో ఉన్నవాడు తన్ని తాను ఆపుకుంటాడు. ఇక్కడ లక్ష్మీదేవి ద్వారాలపై ఏ తాళము ఉండదమ్మా. కేవలం సంకోచపు కుండీ మాత్రమే ఉంటుంది. సంకోచాన్ని వదిలేసిన వారికి ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి. నువ్వు చూసే చూపును మార్చు, నువ్వు చూసే కోణాన్ని మార్చు. అన్నీ మార్చావంటే అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నీకు మాట ఇస్తున్నది నేను, శ్రీ మహాలక్ష్మీదేవిని. జీవితాన్ని దరిద్రపు కోరల నుంచి బయటపడేస్తానని, అదృష్టపు వెలుగులోకి తీసుకెళ్తానని నీకు మాటిస్తున్నాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ అమ్మ నీతో మాట్లాడింది కదా. ఇన్ని జన్మల పుణ్యం ఉంటేనే ఏ జన్మలో ఏ పుణ్యం చేశావు. ఈరోజు సాక్షాత్తు నేను నీతో మాట్లాడాను. బిడ్డా, అమ్మ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకో. చెప్పినట్లు నువ్వు చెయ్యి. అమ్మ ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంటుంది. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం కూడా నీకు పరిపూర్ణంగా ఉంటుంది. ఇక భయపడకు. నీ కష్టాల నుంచి బయటపడతావు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి దారులు ఉన్నాయి కదా. ఇక అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ గారు అలానే లక్ష్మీదేవి పంపిన ఈ సందేశాన్ని మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.